నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలోని కృష్ణ మందిరంలో మంగళవారం రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి, రాష్ట్ర నలుమూలల వాల్మీకి సంఘం నాయకులు హాజరయ్యారు. పేరు రామకృష్ణమ్మ, ప్రతాపతార్ మండలం జిల్లా రిజిస్ట్రార్లో పనిచేస్తుంది. జై వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం అండి. నా పేరు మండలం నుంచి వచ్చాను. నా పేరు వాల్మీకి నాయకుడిని ముందుగా వాల్మీకి బిడ్డలందరికీ కూడా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో చేరినందరికీ కూడా పేరు పేరున వాల్మీకి ముద్దుడందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ఆవిర్భవించి 6 నెలలు కావతా ఉంది. ఈ 6 నెలల్లో ఎక్కడ కూడా ఉద్యోగం అనేది స్టార్ట్ చేయలే. ఉద్యోగం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాల్మీకులందరినీ కలిసి మీ అభిప్రాయాలు మీరందరినీ కూడా కలవాలనే ఆలోచన మనకి 1956 ముందు మనం ఎస్టీలో, ఆ తర్వాత బీసీఏగా 1976లో మనల్ని మార్చారు. ఆ మార్చిన సందర్భంలో ఏ డేట్ చేసుకొని మార్చారు అని అడిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దగ్గర కానీ ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ సమాధానం ఎక్కడ రావట్లేదు. అదే సందర్భంలో మనం రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ మన వాల్మీకులు ఎక్కడా కూడా చైతన్యం కాలేదు. చైతన్యం కాలేని సందర్భంలో అదే ఆలోచన తీసుకొని ఆగ్ర కులాల వారు మనల్ని అణిచివేస్తూ దాదాపు 60 సంవత్సరాలు మనల్ని ఈ విధంగానే నాటుడు. రేపు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఒక పార్టీ ఈసారి మాకు ఓట్లు వేస్తే ఎస్టీ జాబితా కంపల్సరీ చేస్తాము అని చెప్పేసి దశల వారిగా దాదాపు 60 సంవత్సరాలు గడిపేశారు. మన బీసీలో ఎస్టీ జాబితాలో వ్యక్తం చేస్తాం. అదేవిధంగా మన ఉద్యమాల గురువులు మన నాయకులు చాలా శ్రీవారి ఉన్నారు, మరి ప్రసాద్ ఉన్నారు, ఎంపీ గారు, వాళ్ళ సాయంతో లోకల్ లీడరు మన ఎమ్మెల్యే గారు మనకు సాయశక్తుల తోడుకుంటారు. ప్రతి ఒక్కరు ఒక కట్టుగా ఉంటే మరి ఖచ్చితంగా మేము సాధిస్తాము. అదేవిధంగా వాల్మీకి అంటే ఒక గుండె రైతు ఉంటుంది. రైతులు వాల్మీకి లేనిది ఏ నాయకులు పనిచేయరు. ప్రతి ఒక్కరు మరే ముందుకు వస్తారు. దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే ఏంటంటే వాల్మీకి విగ్రహము ఈ కోరిన చోట 5 వేల పెట్టుకోబెట్టాడు. అదే మన వాల్మీకులు ఐక్యత ఉండి దగ్గరలో కానీ నేను కానీ వాల్మీకి విగ్రహము పెట్టాలని మనసుపూర్తిగా మన కదిరి ప్రసాదం ఎమ్మెల్యే గారు ఆశలకు మేము ఖచ్చితంగా కట్టుబడతామని సంపూర్ణంగా అతని హృదయపూర్వక ధన్యవాదాలు జరుగుతున్నారు. టీచర్గా పిల్లలు చెప్పినా కానీ ఇక్కడ పెద్దల దగ్గర ఎలా మాట్లాడో తెలియదు, క్షమించండి. మీరంతా మాట్లాడి చూసి నేను ఇంకా ధైర్యంగా మాట్లాడాలని అనుకున్నాను. అందరికీ నమస్కారాలు. సమావేశం కాబట్టి సలహాలు సూచనలు
మన సంఘము జనాలను ముందుకు తీసుకెళ్ళాలి, మనమంతా కలిసికట్టుగా ఎలా పనిచేయాలి, మన సంఘాన్ని ఏ రకంగా అయితే ముందుకు నడిపించే శక్తి మనలో ఉందనేది సంఘాల సూచన చేయాల్సిందంటే యువత ముందుకు వచ్చి మీరంతా సలహాలు ఇట్లా పోతే బాగుంటుంది అంటే ఢిల్లీ వరకు పోరాడే శక్తి మనము సంపాదించాలంటే సంపాదించాలా, ఊరికే పదవి తీసుకొని మనం మీరే ఉండాలంటే ఉండలేము. కానీ మనము ఏ ఒక్క సమస్య వచ్చినా పోరాడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకు ఒక గ్రామం నుండి కానీ, ఒక జిల్లా స్థాయి నుండి కానీ, ఒక మండల స్థాయి నుండి కానీ, ఒక ఏ ఒక్కరైనా కూడా కలిసికట్టుగా మనము ఈ ఎస్టీ స్థాయి అనేది మనం సాధించుకుంటే మన బిడ్డలు, మన భవిష్యత్తు మనకు ఎప్పటికీ కూడా ఉంటుందని నేను మనం చేసుకుంటాను. అందుకు మనమందరం బాగా ఐక్యమతంగా పల్లెల్లో కానీ, పట్టణాలలో కానీ, విభేదాల్లో కూడా బాగా ఈ రోజు మీరు ఇంత వచ్చినారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం మాట్లాడాలంటే మన ప్రెసిడెంట్ గారు కూడా, మన ఈ జాతికి ముఖ్య నాయకుడు మన బంగారు కృష్ణమూర్తి గారు కానీ, మన శివప్రసాద్ మనకు ఈ అందరినీ రప్పించాలంటే నేను మనస్ఫూర్తిగా శివప్రసాద్ నమస్కారాలు చెప్పుకుంటాను. ఇంతమంది ఎవరైనా నాకు ఈ పోస్ట్ ఇవ్వాలని చెప్పి నాకు వచ్చాడు ఆయన మన రాష్ట్రం అయితేనేమి, మన తాలూకు అయితేనేమి, మన మండలం అయితేనేమి, మన ప్రతి ఒక్కరు కూడా మేటింగ్ చేసి ప్రతి జిల్లాలో కూడా కడకలు అయితేనేమి, రాయకల్లి అన్నవైద్యులు అయితేనేమి, చక్కసాయిలు అయితేనేమి, మన రాష్ట్రం అంతా కూడా నడుచుకుంటూ మన దగ్గరకు వస్తుంది. మనం దాని దగ్గరికి కాదు, అదే మన దగ్గరికి రావాలి. అదేవిధంగా దానికి సంబంధించి రాబోయే కాలంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఎటువంటి కార్యక్రమాలు చేయించాలా, మన ఈ యొక్క ఆర్వీఎస్ఎస్ఏ కాదు, అనేకమైన మన బోయ సంఘాలకు సంబంధించిన సంఘాలు కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఏకం చేసి త్వరలోనే ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి మన కృష్ణమూర్తి అన్న గారు మొదలగానే మనకి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా ఏం చేయాలంటే, ఏదో ఈ పొద్దున్న మీటింగ్ జరుగుతుంది, దానికి మనం వచ్చాము పోయాము, 4 ఫోటోలు 4 స్టేటస్లు పెట్టడం కాదు. మీ తోటి వాళ్ళకు, మీ బంధువులకి, మన మిత్రులకి అదే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేల్కొల్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్యం అనేది మనమే తీసుకురావాలి, ఎవరు తీసుకురారు. ఈ రోజున ఏదైతే ఇక్కడ 100 మంది దగ్గర కలిశారు, నాకు తెలిసి వచ్చే 2వ కానీ 3వ కానీ మీటింగ్కి ఖచ్చితంగా 1000 మందికి పైగానే మన కదిరిలోనే కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ఇటువంటి సభలు ఏదైనా ఉన్నప్పటి ప్రతి ఒక్కరు కూడా ముందరికి, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీ గైడ్లైన్స్ తోనే ఏదైనా కానీ జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏదో మనం చెప్పేసి 10 మంది కలుపుకొని పోవాలంటే కాదు. ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఇప్పుడు మన జిల్లాలోనే 40 నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది అనమాట. అదే దీన్ని మనం పూర్తిగా సర్క్యులేట్ చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతిరోజు స్టేటస్ పెట్టండి. గ్రూప్ లో పోరాడితే ఏమీ రాదు, జనం కలిసి పోరాడితేనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇదే రౌండ్ సమావేశం మినిస్టర్ రామప్రసాద్ రెడ్డికి పిలిపించి మన ఎస్టీ పొడలి కింద లేఖలు ఆయన దగ్గర ఇచ్చి స్వయంగా అసెంబ్లీకి బంగారు తీసుకుంటే తీసుకుపోయి అక్కడ ఇస్తామని హృదయంగా ప్రశాసనకి చెప్తున్నాం. మినిస్టర్ దగ్గర కూడా చెప్పాను, మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి కూడా చెప్పాను, సార్ ఆ పరిస్థితిలో ఉంది, మీకు ఏ విధంగా కూడా మేము హెల్ప్ చేస్తాం, మీ విగ్రహాలు కానీ. చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనము ఎంత గొప్పవాళ్ళమో మీకు తెలుసా? రాజులం. గురువులు ఎవరో తెలుసా? గురుడు ఆయన ఒక రాజు. రామాయణంలో గురువులు శ్రీరాముని నది దాటిస్తాడు, ఆయన ఒక రాజు. అంటే మన పూర్వం రాజులు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీరు సినిమా కూడా చూసింటారు, చిరంజీవి. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి స్వతంత్ర సమర యోధుల్లో ఆయన ఒకడు. ఆయన సైన్యంలో వాళ్ళకి
మొట్టమొదటిగా మనం ఉద్యమాలు అసెంబ్లీలోను పార్లమెంట్లోను విన్నవిస్తున్నారు కాబట్టి మనము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా మనం ప్రతి ఒక్కరము జిల్లా స్థాయి నుండి గ్రామాల్లోకి అడుగు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడితే కాదు, మనము రోడ్లు వేయవలసిన అవసరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని అడుగు లేపిస్తానని ఈ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్టీ సాధన ధ్యేయంగా ఈ సమావేశానికి చేసిన ఆ వాల్మీకి బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. నా పేరు నంది అశోక్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యత తీసుకున్నాను. నాకు నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన బంగారు సోదరుల గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధువులు అందరితో కలిసి పనిచేస్తారని, ఎస్టీ సాధన కోసం శ్రమించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎస్టీ సాధన కోసం పోరాడాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై వాల్మీకి. ఇక్కడికి వచ్చేసినటువంటి మన యొక్క వాల్మీకులు అందరికీ నా రెండు చేతులతో నమస్తే. ఎందుకు పెడుతున్నానంటే ఇలాంటి కలసాలని నా మనసు ఎంతో సంతోషపడుతుంది. వాల్మీకులు ఐక్యత కావాలనేదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇంతకుముందు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇప్పుడు 100 అయినాయి, 1000 అవుతున్నాయి. దీంట్లో కారణం ఏమంటే ఐకమత్యం కావాలనేది. ప్రతి ఒక్కరిలోన మేము ఎదగపోయినా పర్లే, మా పిల్లలు ఎదగాల, మా మనవాళ్ళు ఎదగాల అనే ఉద్దేశంలో చేరండి. ప్రతి ఒక్క బోయలలో పౌరుషాన్ని మిగతా దాని ఉంది, దాని మీద కాదు, పెన్నుతో రాసేదాన్ని చూడండి. మన బోయలుకునేది కోపం, అవి తగ్గించుకోండి. మనం పెన్నుతో రాసేది మన పిల్లలు నేర్పించండి. అయితే బోయలలో ఒకటి ఉంది, నువ్వు గొప్ప నేను గొప్ప అనేది తగ్గించుకుందాం. మనమంతా ఒకటే అనుకుందాం. ఇక్కడ కలిపిన మన కృష్ణమూర్తి అన్న గారు ఒక చేయిగా వస్తాడు, అతన్ని మనం తోడుందాం. మన గంగరావు గారు భార్య కోసము ఎక్కడికైనా వస్తాడు, అతన్ని మనం చేయనిద్దాం. ఇక్కడ వచ్చిన మన యొక్క అక్క చెల్లెలు కూడా ఇంతకుముందు నేను ఎన్టీ రామారావు చేయండి అంటే తెలియక, కానీ ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఈ రోజు మన పోయేందరూ లేడీస్ బాగా కూర్చొని ఇంతగా వచ్చారంటే అది ఎన్టీ రామారావుదే, లేకపోతే రాదు. కానీ నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మన ఈ పొద్దు కలిసినట్టుగా ఇంకా కలవాలని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఈరోజు ఇంతమంది చూస్తున్నాను. ఇక్కడే కదిలోనే నన్ను కలుస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ బోయలు వాళ్ళు అన్నా చంద్రన్న నమస్తే అంటారు. అందుకని మన ఎస్టీ జాబితా కోసం అందరం కృషి చేసి ఈ యొక్క ఇప్పుడు కలిసినట్టుగా ఇంకా కొన్ని వేల మంది కలిసి మనం ఎస్టీలో చేరేట్టుగా అందరూ నాకు మాట్లాడికి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా పేరు పేరున కూడా అందరికీ కూడా నమస్కారాలు. చాలా వెనుకబడిపోయిన కులం మన వాల్మీకి కులం. అందరూ ఒక తాటిపైన పోరాడాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా చాలా శ్రద్ధ పెట్టి బాగా ఈ వాల్మీకి ఎస్టీ స్థానం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. నా పేరు శ్రావణి. మనం అందరం వాల్మీకి అని ఇప్పుడు ఎలా ఉమ్మడిగా అందరం ఒక చోట చేరామో అలాగా అందరం ఉమ్మడిగా ఉండి అన్ని కష్టపడి కృషి చేసి ఎస్టీ హోదాను తెచ్చుకుంటామని చాలా నమ్మకంగా ఉంది. మనం ఈరోజు అందరం ఎలా అయితే ఒకటిగా వచ్చామో మనం ఒకరికి 10 మందిని వెంట తీసుకొని వచ్చి అందరం కృషి చేస్తూ ఎస్టీ హోదాని పైకి తీసుకెళ్ళి మనం ఖచ్చితంగా నమ్మకంగా మనం అందరినీ ముందుకు తెస్తామని కోరుచున్నాము. జై వాల్మీకి. ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామాల్లో ఉన్నా మన అధ్యక్షులు ఉంటాడు, టౌన్ అధ్యక్షులు అమ్మాయిని పెట్టినారనుకో, ఆ అమ్మాయి ఆ టౌన్ అంతా ఆ మండలం అంతా తిరిగి మనోళ్ళు ఎక్కడున్నారో ఏదే చోట పోతున్న అవసరం లేదు, మనోళ్ళు ఎక్కడున్నారో అక్కడ పోయి మహిళా సంఘాలు కాస్తే 10 మంది కూర్చొని అక్క ఇది అది వస్తుంది అంటాము. అలాగే మన వాళ్ళు కూడా వాల్మీకి కుటుంబ సభ్యులు కలిసి మనకు తోసినాక మనంతా మన పిల్లలు చదివించుకొని మనమంతా ఐకమత్యంగా ఉండి మనకే గొడవ పెడతారు, గొడవలు పడద్దండి, గొడవలు ముందు ఎనుకుండండి, అభివృద్ధికి ముందుండాలని మనమందరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే మండలానికి అధ్యక్షురాలు ఇస్తున్నారు, అధ్యక్షులు ఉన్నాడు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అలాగే మీకు సపోర్ట్గా మనకి బంగారు కృష్ణమూర్తి మీకు దగ్గరలో ఉన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంత పోలే అని మనకు ఫీల్గా ఉంది, ఎమ్మెల్యే దగ్గర పరిగెత్తిపోతాం.
పింఛన్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా తను కట్టబడి మనమైతే మన వాళ్ళు చెప్పినాము మనం ఏదైనా సమావేశమై వదిలేసిపోతే మళ్ళీ 6 నెలలకు సంవత్సరం పెట్టుకుంటే కాదు. ప్రతిసారి వాళ్ళ గమన మనదంతా కలిసినానికి నెలకు ఒకసారి అన్న ఏరియాలో ఉన్న దగ్గరలో ఆ మండలంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ మండలంలో ఈ పాప ఉంది, వీళ్ళు విలేజ్లో పోయి ఆడంతా ఆ మండలంలో తాను చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి అధ్యక్షుడు ఉన్నాడు, జిల్లాలో ఆడాలి తిరిగితే మనం కూడా డెవలప్మెంట్ ఉన్నారు, బాగా సంతోషంగా ఉన్నారు. డబ్బుల్లో కూడా బాగా పని పేరు వాళ్ళు లేదు. దాదాపు నాకు తెలిసిలేదు, పల్లె తిరుగుతుంటాను, బాగా అవగాహన ఉంది. పిల్లలు ఎంత కూలిపోయినా కూడా పిల్లలు కాన్వెంట్లో చదివిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పిల్లలు కాన్వెంట్ కూడా మన పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, పేరు తక్కువలో లేదు. అందరూ సంతోషంగా పిల్లలు చదివించుకుంటే బాగా. నేను ఇదే వాల్మీకి ఎస్టీ జాబితాలు కావచ్చు ఈశ్వరయ్య తెలిసిందేమో. మళ్ళీ వచ్చేసి ఈరోజు మనం ఎస్టీ సాధించడం కోసం మనకు ఉన్నటువంటిది ఒకే ఒకటి, మళ్ళీ 2 అవేమని చెప్తారు. ఒకటి ఐకమత్యమే మహాబలం. మనం ఐకమత్యంగా ఉంటేనే దీన్ని సాధించగలం. ఏ ఒకరు నేను నా వల్లనో ఇంకోవరంలో సాధ్యమయ్యే పని కాదు. మనమందరూ ఐకమత్యంగా ఉంటే మళ్ళా వెన్ను చూపకుండా పోరాటం చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఎస్టీని సాధించగలం. గ్రామ స్థాయినిక, మండల స్థాయినిక, తాలూకా స్థాయినిక మేము పోరాట తత్వాన్ని అధికార పార్టీలకు అధికార మతంతో మమ్మల్ని ఇన్ని రోజులు ఎస్టీ రాకుండా చేసినట్టు అధికార పార్టీలకును మళ్ళా కొంతమందికి తెలుసు, కొన్ని కులాలు కూడా మమ్మల్ని ఏ విధంగా టార్గెట్ చేసినాయి ఖచ్చితంగా చేసి వాల్మీకులకు ఎస్టీ అయితే కమ్యూనిటీ పరంగా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకు ఎస్టీ చేర్పిస్తారు, రాజకీయంగా వీళ్ళు ఇంకా ఎదుగుతారు. ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది అవుతారు. అప్పుడు మనకి వీళ్ళు పోయేవాడు అంటే భయం లేనాడు. వీళ్ళ రాజకీయంగా వీళ్ళేమన్నా మనకి ఎదురుపడితే మనకు అడ్డే ఉండదని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని ఎంతోగానో మమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా కూడా తొక్కుతున్నారు. మనం దీన్ని గమనించుకొని మనందరం కూడా ఐకమత్యంగా ఎస్టీ సాధన కోసం పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అన్నగారు తను వ్యాపారంగా బిజీగా ఉన్నప్పటికీ కూడా మన ఉద్యమానికి అన్నగారి సపోర్ట్ చాలా ఉంది. మనకు ఈ ఐటీ కార్డు అయితేనేమి మన సంఘాలు ఎస్టీలో చేర్చేదానికి చర్చించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రయాసాలకు లోనయ్యి బంగారు కృష్ణమూర్తి మరియు ఆనంద్ గారు మరియు అలాగే సంఘంలోని పెద్దల పిలుపు మేరకు కదిరికి విచ్చేసి ఇక్కడ వారి సలహాలు ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మనము రాష్ట్రంలో ఎస్టీ సాధన అనేది దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. మనము అనుకున్నట్లుగానే మేము 30 సంవత్సరాల కిందట పోయేకుల పోరాట సమితి పేరుతో రాష్ట్రంలోనూ అలాగే ఉమ్మడి ఏపీలోను హైదరాబాద్లోను ఎన్నో ఉద్యమాలు చేశాము. అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు మనం సాధించుకోవడం లేదు. ఈ ఎస్టీ సాధన అనేది ఒక విద్యావంతుల్లోనూ టౌన్లో పెరిగిన పెద్ద నాయకుల్లో మాత్రమే ఉంది తప్ప గ్రామాల్లో ఎస్టీ అంటే ఏమి, ఎస్టీ దానివల్ల మనకు ఉపయోగాలు ఏమి అనేది పల్లెల్లో కూలీనాలు చేసుకునే వాళ్ళకి కానీ చిన్న రైతులు కానీ వీళ్ళ గురించి పెద్దగా తెలియదు. కావున వాళ్ళకు ఎస్టీ సాధన మీద పెద్ద ఆకాంక్ష అనేది లేదు. కావున ప్రతి ఒక్కరూ మనం ఈ సంఘాలు పెట్టుకొని రేపటి నుంచి కానీ జరగబో దినాల్లో పల్లెకు పోయి పల్లెల్లో ఎస్టీ అంటే ఏమి, ఎస్టీ వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి అని తెలియజేసుకుంటూ అలాగే మన ఏపీలో ఎస్టీలో ఉన్న వాళ్ళు చాలామంది డాక్టర్లు గాను, ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, డిఎస్లు గాను అయ్యి చాలా గౌరవంగా బతుకుతున్నారు. అదే మనము ఉన్న ఎస్టీలో పోయిన నుంచి బీసీని ఏరియాకి వచ్చి మనము బీసీలో ఎక్కువ శాతం కాంపిటీషన్ ఉన్నందువల్ల అలాగే మనం ఆర్థికంగా గాను రాజకీయంగా గాను ఎదగలేకపోతున్నాము. అలాగే పక్క రాష్ట్రంలో మన వాల్మీకి సంఘం ఎస్టీలో ఉన్నందువల్ల వాల్మీకులు ఎస్టీలో ఉన్నందువల్ల మనకు అక్కడ మన వాల్మీకులు నేను ఎక్కువగా కర్ణాటకలో తిరుగుతాను. అక్కడ చాలా మంది డాక్టర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా మారినారు. అలాగే రాజకీయం కూడా దాదాపుగా 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ అంటే ఏమనే పల్లెల్లో తెలియజేయాలి. అలాగే మనము మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించినప్పుడు కూడా మనం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపినాము. కానీ ఎలక్షన్లో అయితే అప్పుడు మనం ఓటే వేయలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మిమ్మల్ని ఎస్టీలో చేసిన దానివల్ల మీరు చేయలేదు, అలాగే అక్కడ లంబాడీలు కూడా ఓటు వేయలేదని చాలా బాధపడ్డారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు కర్నూలు మాసంలో మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తారని వాగ్దానం చేసినారు. కావున ఈరోజు ప్రతి ఒక్కరూ
ఉదయం లేస్తానే సెల్ ఫోన్లలో పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకోకుండా పిచ్చి పిచ్చి రాతలు రాసుకోకుండా జై వాల్మీకి అని పెడుతూనే ప్రధానమంత్రి మోదీ గారు మీరు కర్నూలు మహాసభలో మాకు మీరు వాగ్దానం చేశారు, మిమ్మల్ని ఎస్టీలో చేర్చి మీ బతుకును బాగుపరుస్తాను, మాకు కర్నూలు ఎంపీ టికెట్ గెలిపించండి అని కోరినారు. అదేవిధంగానే మనం ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రంలో బీజేపీ వాళ్ళను తెలుగుదేశం గెలిచే వాళ్ళను అందరినీ గెలిపించి ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇచ్చాము. కానీ మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాదాపుగా 7 నెలలు అవుతున్నా కానీ మనకి ఏమి కూడా చేయడం లేదు. కావున ప్రతి ఒక్కరు ఉదయం లేస్తానే సెల్ ఫోన్ ఎత్తుకుంటానే ప్రతి ఒక్కరు మోదీ గారిని విన్నవించుకుంటూ మమ్మల్ని ఎస్టీలో చేర్చి మా రుణం తీర్చుకోండి ప్రధానమంత్రి మోదీ గారు మీకు మా వాగ్దానం చేశారు. మీలాంటి పెద్ద ప్రధానమంత్రి వాగ్దానం చేసి మాట తప్పితే మాకు మీకు విలువ ఏముంది? మీరు ప్రపంచంలోనే మంచి ప్రధానమంత్రిగా పేరు పొందినారు. కావున మీరు మమ్మల్ని ఎస్టీలో చేసి ఆ పేరు నిలబెట్టుకుని మంచి ప్రధానమంత్రి అవుతారు. మా ఈ చిన్న సమస్యను మీరు తీర్చలేకపోతే మీరు మాట తప్పిన ప్రధానమంత్రిగా మేము ప్రపంచం నలుమూలలకు మీరు పెట్టిన వాయిస్ పెట్టి మీ పరువు గంగలో కలుపుతామని చెప్పి తెలియజేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎస్టీ సాధిస్తే మనం ఏ విధంగా బాగుపడతామనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఇంకోటి ఎస్టీ సాధించాలంటే ఎన్నో ఉద్యమాలు అవసరము. ఉద్యమాలకు ప్రతి ఒక్కరితో ఖర్చు అవుతాండి. సంపాదించిన సంపాదనలో రూపాయలు 2 రూపాయల సంఘానికి ఖర్చు పెట్టుకుంటూ పోవాలా. అదే విగ్రహం పెట్టాలంటే ఎక్కడెక్కడో పోయి చందాలు అడుగుతాం, ఒక రెడ్డిని అడుగుతాం, కమ్మని అడుగుతాం, బండిని అడుగుతాము. అవసరం ఏమిటి? ఊళ్ళో 200 ఇండ్లు ఉంటే ఇంటికి 2,000 వేసుకుంటే 4 లక్షలు అయితే 4 లక్షల విగ్రహం అయితే పండగ అవుతుంది. మనలో 1000 రూపాయలు వేసుకోవడానికి ఏకి తెలియదు. అదే సారాయి పెడతాము, గంగము యాటలు కొడతాము, మందు తాగుతాము, పీర్ల పండుగ ఎదురులాడే అద్దులు ఎవరు చేస్తాము. కానీ మనం వాల్మీకి గుడికాడ మనం పండుగ చేసుకోలేమా? వాల్మీకి జయంతి జరిగితే గంగమ్మ ఆంధ్ర పండుగ చేసుకున్నామని అదే పీర్ల పండుగ సారాయి కోసం లాంటి పరిగెత్తాము. ఒకడు కాళ్ళు కాల్చుకుంటూ ఒకడు తేలిపాలైతే పీర్ల పండుగలో మనం ఎంత చూస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. కావున ఎవరో మన బతుకులు బాగా చేసుకోలేరు. మనం ఏదైనా సారాయి తాగేటప్పుడు కానీ సిగరెట్ తాగేటప్పుడు కానీ ఫస్ట్ భార్య బిడ్డలను గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరు భార్య బిడ్డలు బాగా చూసుకుంటే ప్రపంచమే బాగా చూసుకుంటాం. కావున ప్రతి ఒక్కరు ఎస్టీ ముఖ్యమే. ఎస్టీ సాధించాలంటే వల్ల ఫస్ట్ మన బిడ్డలను బాగా చదివించుకోవాలి. మనల్ని ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నాం. కావున ఆర్థిక స్థోమత తక్కువ ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్క పిల్లల్ని హాస్టల్లో వేసేసి ఆర్థిక ఖర్చులు తగ్గించుకొని ఆ సంపాదించిన సంపాదన మిగిలించుకొని దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి. ఇంకోటి ఈ రోజు మనం ఎక్కువ భాగము 1 ఎకరా 2 ఎకరాలు సేద్యం చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ 1 ఎకరా 2 ఎకరాల సేద్యంలో ఎవరు బాగుపడలేరు, ఎప్పుడు అప్పుల పాలవుతుంటారు. కావున సేద్యం పెంచుకొని సేద్యం ఆడోళ్ళ మొదలుపెట్టి మగోళ్ళు టౌన్లోకి వచ్చి వ్యాపారం చేసింది రాత్రి ఇల్లు చేయండి. అప్పుడు 10 రూపాయలు సంపాదించుకొని బతుకుతాము. ఇంకోటి సమాజంలో తిరిగాలి ఎవరా మనకు నాగరికత పెరుగుతాయి. నాగరికత పెరిగితే ఎలా బతకాలి, ఎవరితో గోపదాపాలు తగ్గుతాయి. ఇవన్నీ తగ్గిన కూడా మనం కుటుంబంలో బాగా చేసుకోగలుగుతాం. ఇంకోటి ఎస్టీ అనేది మనం అందరము సాధించుకోవాలంటే ప్రతిరోజు కొత్త లీడర్ల ట్విట్టర్ల ద్వారా ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ పోతూ ఈ రాజకీయ నాయకులను మీరేం చేశారు, మాకు అంబికా లక్ష్యాన్ని చేయలేదు, మోదీ చేయలేదు అనకూడదు. మన కుల పెద్దలు చేసేది వాళ్ళ పనులు చేస్తున్నారు అసెంబ్లీ పార్లమెంట్లో. కానీ మనం ఊర్ల కాడ కూర్చుంటానే టీ హోటల్ కాడకపోతానే అరే మనం ఎస్టీలు చేసుకుంటే ప్రయత్నం చేస్తాను ఒకరిలో మాట్లాడతాడా సిగరెట్ తాగు బీడి తాగు మరిపెట్టి ఇట్లా ఇల్లు మూడింటి అనుకుంటాను తప్ప మనం వాల్మీకులు ఎస్టీ గురించి టీ హోటల్ కాడ కూర్చుంటే చర్చించండి, కూలికి పోతే చర్చించండి, సినిమా లేకపోతే చర్చించుకుంటాం. అప్పుడు ఎస్టీ సాధించుకుంటాము. ఏదో మైకులో మీటింగ్లు పెట్టినా చెప్పుకుంటానే మనం మర్చిపోతాం, మన పనుల మీద మరిపోతుంటాం. కావున ప్రతి ఒక్కరు ఎస్టీ అనేది చాలా అవసరం. ఎస్టీ సాధిస్తే పక్క కర్ణాటక రాష్ట్రము ఆంధ్రలో ముందు ఎస్టీలో ఉన్న వాళ్ళు ఎట్లున్నారనేది ఒక అవగాహన చేసుకొని మన నాయకులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎన్నోసార్లు వాయిస్ ఇస్తున్నారు. ఆ వాయిస్ ఇచ్చే కూడా వాళ్ళు పెద్దోళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. అయినా అనుమతి తీసుకోకుండా అంబికాన్న గారు కాలువ శ్రీనివాసం గారు మిగతా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకి మనం బాసటగా అన్నా మీకు మేము ఎండగా ఉండామని చెప్పేసి ఈరోజు మందకృష్ణ నాయకన్న గారు వాళ్ళ ఉద్యమాన్ని స్థాపించి వాళ్ళు సాధించుకున్నారు. మనలో ఐక్యత లేదంటే ఉండాలి. కానీ సంఘాలు ఎక్కువైనా కానీ ఏ సంఘం పిలిపించినా అరే మాకు పిలిచలేదు అనుకోకూడదు. వాల్మీకి సంఘం పెట్టారంటే పనిదించుకుంటూ పోవాలా. ఆ మీటింగ్ లో వాళ్ళకి ఇచ్చిన సలహాలు సూచన చేసేసి ఒకరికొకరు ఐక్యంగా రావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మనం ధర్నాలు చేసినప్పుడే మనం వాల్మీకులు ఎస్టీ సాధించుకుంటాము.
కావున ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఎస్టీలు వస్తారు. ఆర్థికంగా ఎదిగేదానికి కూడా విద్య ఫస్ట్, సంస్కారము. ఈ సంస్కారం రావాలంటే మనము బిడ్డలు 10 మందిలో తిప్పి చెడ్డల వాటిలో బానిసలు రాకూడదు. మన కులంలో ఇంకా చాలా మంది చెడ్డల వాటిలో బానిసలుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ చెడ్డల వాటిలో మానుకొని బిడ్డలను గుర్తు చేసుకొని సంపాదించే సంపాదనలో మనం మిగిలించుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఎస్టీ అయితే రాబోయే నెలలో ఖచ్చితంగా 5 ఏళ్లలో సాధించుకుంటాము. ప్రతి ఒక్కరూ ఈ రేపు నెల నుంచి వాళ్ళ మండలంలో 10 మంది విద్యావంతులు లేని వాళ్ళు బైకుల్లోనూ బండ్లలోనూ ఇళ్ళ కాడి పోయి ఎస్టీ గురించి పల్లెలు మొట్టమొదటిగా పేదరికంలో ఉండే వాళ్ళకి ఎస్టీ అనేది చాలా అవసరం. కావున వాళ్ళకు తెలియకుంటే రేపు వాల్మీకి ఫెడరేషన్ కానీ దీనిలో లోన్లు తీసుకుంటేకి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘంలోనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఐడెంటిటీ కార్డు చేయించుకోవాలని కోరుకుంటూ నా కొడుకు శ్రావణమూర్తి రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ప్రెసిడెంట్గా ఉంటూ డాడీ ఐడెంటిటీ కార్డు చేయిస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది. రేపు పోలీస్ స్టేషన్ పోయినా కానీ, ఆర్టీఓ ఆఫీస్ పోయినా కానీ, ఏ ఆఫీస్ పోయినా కానీ మేము పలానా సంఘంలో మేము పలానా చేస్తున్నాము, మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, మా వాళ్ళకి పని చేయడం కొట్లాడేదే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే మా కొడుకు ఇట్లా ఐడెంటిటీ కార్డు చేయించి ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు చేసుకొని ఎక్కడైనా కానీ గుర్తింపుంటే కదా బాగుంటుంది చేయించిన దాచినేని సుధాకర్ గారు, బుర్రా రమణ గారు, నాగవేణి గారు, ప్రమీల గారు ఐడి కార్డు అందుకోవాల్సిందిగా కోరు. జై వాల్మీకి. చేతికి వెళ్ళాలి అక్క ఇక్కడ చూడక్క. వాట్సాప్ కాల్ కదా. లెటర్ ప్యాడ్ ఇస్తాను, లెటర్ ప్యాడ్. కృష్ణమూర్తి అయిపోయింది కదా. Thank you.